మేము ముగ్గురు అన్నదమ్ములం. మాస్టర్ పెద్దయినా, నేను 2, తమ్ముడు చెన్నకేశ్వరరావు, మా చెల్లెలు శశరత్నం. స్వీట్ హోమ్ అండి మాది. చిన్నప్పటి నుంచి అన్నయ్య కూడానే తిరిగి అన్నీ నేర్చుకునే వాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్య చాలా కష్టజీవి. మేము చదువుకున్నది ఉప్పులూరు హై స్కూల్లో. ఉదయం సాయంకాలం కూడా పొలం వెళ్ళే అలవాటు. మా అన్నయ్యకి వ్యవసాయం, పొలాలు, ఈ పల్లెటూరు వాతావరణం చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు కలిసి పొలాలు వెళ్ళటం, చిన్నప్పుడు కూరగాయల మొక్కలు పెట్టడం, ఆ కూరగాయలు కాస్తే అది తీసి ఇంటికి తీసుకురావటం, చేపలు పట్టడం, ఇటువంటి విషయాలన్నీ కూడా అన్నయ్య చిన్నప్పుడు కూడానే ఉండేవాళ్ళం. చాలా ఫాస్ట్గా చెట్లు ఎక్కేవాడు. అసలు ఆ బొబ్బా చెట్టు ఎక్కాలంటే ఎక్కి ఆ కాయలు కోసుకుని కిందకి దిగిన దాకా చెట్టు ఎక్కి కిందకి దిగాడా అనే సంగతి కూడా తెలిసేది కాదు. అంత ఫాస్ట్గా చెట్లు ఎక్కి దిగటం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పటికీ మేము కూడా ఆయన ఏం చేసేవాడో ఆ పనులన్నీ మేము ఇప్పటికీ చేస్తూ ఉంటాం. సినిమాలు అయితే వెళ్ళేవాళ్ళం. అన్నయ్య గారికి డ్రామా పిచ్చి. ఈ పౌరాణిక నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్. అందరూ పడుకున్న తర్వాత తను సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన కూడా మేము కూడా వెళ్ళేవాళ్ళం. మంచి గాయకుడు కూడా. మా అన్నయ్య హై స్కూల్లో స్టేజ్లోనే హై స్కూల్లో చదివేటప్పుడే మంచి బెస్ట్ యాక్టర్, కామెడీ యాక్టర్. నాటకాల్లో కూడా ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. అలాగే ఏక్ దిన్ కా సుల్తాన్ అని ఒక నాటకం కాలేజీ లెవెల్లో వేస్తారు. డిగ్రీ చదువుతూ ఉండగానే ఏక్ దిన్ కా సుల్తాన్ అని చెప్పేసి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని, పెద్ద చుట్ట పెట్టుకుని కాల్చడం. అది అన్నయ్య చేతి తను ఏదైనా ఒక విత్తనం అలా నేల మీద పాడేస్తే అది మహావృక్షం అయ్యి మంచి మంచి ఫలాలను ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ అన్నయ్య పాతిన కొబ్బరి మొక్కలు ఈరోజు చాలా చాలా బాగా కాస్తున్నాయి. ఇంటికి పెద్దగా ఎప్పుడు మంచి డైరెక్షన్లోనే మంచి ఆలోచనలో ఉండేవాడు. మా కుటుంబ వ్యవహారాల్లోనే కానీ అన్నీ కూడా ముందు చూపు ఎక్కువ. మా ఫ్యామిలీకి చెప్పాలంటే ఓ చల్లని నీడనిచ్చే ఓ మహావృక్షం లాంటి వాడు. బాధే సౌఖ్యం అని భావన రాని ఓయేమని ఒక సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అలాగా బాగా ఉన్నది కదా అని చెప్పేసి ఇరగబడిపోవటం, కష్టం వచ్చింది కదా అని చెప్పేసి నలిపోవటం ఉండదు. ఈ కష్టకాలన్నీ కూడా సమానం అని చెప్పేసి ఆయన పాలసీ. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తను ప్రశాంతంగా ఉంటూ తన బంధువుల్ని, పరివారం అందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా బతకాలని కోరుకోవటం నిజంగా ఆ మనస్తత్వం దేవుడిచ్చిన వరం. అండి చాలా మంచి ఆయనండి, స్కూల్లో భలే జోకులేసి నవ్వింతారండి అని పిల్లలంతా చెప్తారు. మళ్ళీ నన్ను పరిచయం చేస్తుంది, నేను సత్యనారాయణ మాస్టర్ శిష్యుడినండి అని చెప్తారు. చాలా గర్వంగా ఉంటుంది. అలా సొసైటీలో మంచి నేమ్ సంపాదించుకున్నారు. సొసైటీలో మా రిలేషన్ అందరికీ మంచి అడ్వైజ్ ఇస్తూ ఉండి అందరిని పై తీసుకొచ్చారు. ఆయన అడ్వైజ్ తీసుకున్న వాళ్ళందరూ 100% సక్సెస్ అయ్యారు. అమ్మ అయితే ఎప్పుడు పురుషోత్తముడు అంటూ ఉంటుంది. నిజంగా శ్రీరామచంద్రుడిలాగానే అలాగే వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉండగలుగుతారు. ఆయన లైఫ్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైనటువంటి జీవితం అయింది. ఆయన అనుభవాన్ని దాదాపు 50-60 ఏళ్ల మంచి అనుభవాల్ని, మంచి ఆలోచనల్ని తన సమాజంలో లేదా పరివారంలో అందరికీ కూడా అందజేయాలని, వారి శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని, రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఎందుకంటే ఒక మేధావి ఆయన.